శాంతానంద్ గారు. స్వామి వినిపిస్తోందా మీకు నా వాయిస్? ఇంతకుముందు మీరు మాట్లాడుతుంటే లైవ్ డ్రాప్ అయింది, చెప్పండి. వినిపిస్తుందమ్మా? ఇప్పుడు క్లియర్ మాట్లాడండి. శ్రీమాత్రే నమః. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్సులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజధానిలో కూతవేటు దూరంలో ఉన్నటువంటి పాత బస్తీలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయం ఏదైతే ఆక్రమణకు కబ్జాకు గురి అయ్యిందో ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయము, విచారించదగినటువంటి విషయము. దౌర్భాగ్యం ఏమిటి అంటే ఇలాంటి మన హిందూ దేవాలయాల పైన ఆక్రమణలు గాని కబ్జాలు గాని జరుగుతున్నటువంటిది ఇదేదో పాకిస్తాన్ లో జరుగుతుందో, లేకుంటే బంగ్లాదేశ్ లో జరుగుతుందో, లేకుంటే ఇంకేదైనా ఇస్లాం కు సంబంధించినటువంటి దేశాలలో జరుగుతున్నాయి అంటే అది ఏదైనా ఒక తీరున ఆలోచించే ఒక అవకాశం ఒక పట్టణ ఉంటుంది. కానీ భారతదేశంలో 80% మెజారిటీగా కలిగినటువంటి హిందూ గడ్డ పైన ఇటువంటి ఆక్రమణలు కబ్జాలు జరగడం అనేటటువంటిది ఇది బాధాకరమైనటువంటి విషయము. ఇంకొక అడుగు ముందుకు వేసి చెప్పాలి అంటే సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు దుబాయ్ లాంటి దేశాల్లో కూడా వాళ్ళు హిందువుల యొక్క మనోభావాలను గుర్తించి వారు పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మాణం చేయడానికి అనుమతులు ఇచ్చి అన్ని రకాలుగా సహకరించి అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా తమ ధర్మం ప్రకారము దేవుణ్ణి పూజించుకునే, అర్చించుకునే, ఆరాధించుకునేటటువంటి అవకాశాన్ని కొన్ని ఇస్లాం దేశాలు స్వయంగా తాము ఉండి కల్పిస్తూ ఉంటే ఈ హిందూ దేశము లోపల, భారతదేశము లోపల 80% మెజారిటీగా కలిగినటువంటి ఈ సనాతనులు ఉన్నటువంటి ఈ దేశంలో ఇలాంటి మందిరాల యొక్క కబ్జాకు గురి కావడం అనేటటువంటిది ఇది అత్యంత శోచనీయము, విచారకరమైనటువంటిది, ఖండించదగినటువంటి విషయము. ఈరోజు ఒక మాతృమూర్తి, బహుశా యమునా పాఠక్ గారు అని అనుకుంటాను, ఒక మహిళ ఈరోజు మన దేవాలయము ఆక్రమణకు గురవుతుంది అని చెప్పి ఒక మహిళ గళమెత్తి రావడము ఒక రకంగా ఇది స్వాగతించదగినటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. ఈ రోజు కూడా మన ధర్మంలో ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి మహిళలు ధర్మము కొరకు, దేశము కొరకు తపన పడేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ కోవలోనే మరి యమునా పాఠక్ గారు కూడా ముందుకు వచ్చి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఆక్రమణకు సంబంధించినటువంటి విషయము వారు లేవనెత్తడం అనేటటువంటిది అభినందనీయము. శక్తిపీఠము. ధన్యవాదాలు స్వామి, లైవ్ లో అందుబాటులోకి వచ్చి మీ అభిప్రాయాన్ని అదే విధంగా మీ సపోర్ట్ ని తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో